శ్రీమాత్రే నమః. కలలో అది కనబడితే అదృష్ట తాళాలు తెరుచుకున్నట్లే. త్వరలో డబ్బు రాబోతుందని అర్థం. కలలు కనడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఇది ప్రతి మనిషి నిద్రిస్తున్నప్పుడు సర్వసాధారణంగా కలలు వస్తుంటాయి. కొందరికి మంచి కలలొస్తే మరికొందరికి చెడు కలలొస్తాయి. స్వప్నశాస్త్రంలో ప్రతి కల గురించి వివరంగా వివరించబడింది. ఒక్కోసారి మనం చూసే కలకి మనకు సంబంధం లేదని అనిపిస్తుంది. కానీ స్వప్నశాస్త్రం ప్రకారం మనం చూసే కల మన భవిష్యత్తుకు సంబంధించినదని చెప్తారు. కలల శాస్త్రం ప్రకారం ప్రతి కలకి ఒక అర్థం ఉంటుంది. కలలు మన భవిష్యత్తులో జరగబోయే శుభ మరియు అశుభ సంఘటనలను గురించి తెలియజేస్తాయని నమ్ముతారు. మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే చకోర పక్షి. స్వప్నశాస్త్రం ప్రకారం కొన్ని పక్షులను కలలో చూడడం శుభప్రదం. ఈ పక్షులలో చకోర పక్షి ఒకటి. కలలో చకోర పక్షిని చూడడం రాబోయే కాలంలో అపారమైన సంపదను సూచిస్తుందని నమ్ముతారు. దీన్ని చూస్తే అదృష్ట తాళాలు తెరుచుకున్నట్లేనట. నమ్మకాల ప్రకారం తన కలలో చకోర పక్షిని చూసే వ్యక్తికి మంచి జీవిత భాగస్వామితో పాటు చాలా సంపద కూడా లభిస్తుంది. బంగారు ఉంగరం. చాలామందికి కలలో కూడా రకరకాల విషయాలు కనిపిస్తాయి. అందులో బంగారు ఉంగరం ఒకటి. డ్రీమ్ సైన్స్ ప్రకారం మీరు మీ కలలో బంగారు ఉంగరం ధరించినట్లు కనిపిస్తే అది మీకు శుభ సంకేతం. నమ్మకాల ప్రకారం అలాంటి కల త్వరలో మీరు మీ జీవిత భాగస్వామిని పొందుతారని సూచిస్తుంది. పచ్చటి మైదానాలు. పచ్చదనం అందరి కళ్ళను ఆహ్లాదపరుస్తుంది. స్వప్నశాస్త్రం ప్రకారం మీకు కలలో పచ్చని పొలాలు లేదా అడవులు కనిపిస్తే అది మీకు శుభసూచకం. అటువంటి కల చూడడం భవిష్యత్తులో మీరు పొందబోయే శుభవార్తను సూచిస్తుందని నమ్ముతారు. దీనితో పాటు ఈ కల పిల్లల పుట్టుకను కూడా సూచిస్తుంది. శంఖం, గంటల శబ్దం. మీ కలలో గుడిలో శంఖం, గంటల శబ్దం వినిపిస్తే అది మీకు శుభస్వప్నం. ఈ కల అంటే సమీప భవిష్యత్తులో మీరు డబ్బు పొందుతారని స్వప్నశాస్త్రం నమ్ముతోంది.